హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేష్ దేవసత్. సో ఎలన్ మస్క్ మీకు అందరికీ తెలుసు. అతను ఒక మాట అంటాడనమాట. సో జీవితంలో మనం భూమి మీద బతికేది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే అని అంటాడు. లేకపోతే ఉదయం లేచి మనకి ఏం పని చేయాలో తెలియనప్పుడు ఈ భూమి మీద మనం ఉండి ఏం లాభం అంటాడనమాట. సో మన లైఫ్లో కూడా ఒక స్థాయికి మనం ఎదగాలి అంటే మన ప్రాబ్లం ఎవ్రీడే ఉన్న మన జీవితంలో ఉన్న ప్రతి ప్రాబ్లంని మనం సాల్వ్ చేయాలి. కానీ ఆ ప్రాబ్లంగానే కాదు, ఆ ప్రాబ్లం మనకు ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీంలో, క్రికెట్ టీంలో నువ్వు ఒకరోజు ఒక టీంలో నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు మంచిగా ఆడావనుకో, నెక్స్ట్ మ్యాచ్కి నీకు అవకాశం దొరుకుతుంది. అంటే ఫస్ట్ డే నీకు ఎదుర్కోబోయేది నీ ప్రాబ్లం. అది స్ట్రాంగ్ టీం ఉన్నప్పుడు ఆ టీంలో ఆడాలంటే భయం వేస్తుంది. అది నీకు ఒక ప్రాబ్లంగా క్రియేట్ అవుతుంది. కానీ దాన్ని నువ్వు మంచిగా ఆడగలిగితే నెక్స్ట్ మ్యాచ్కి నీకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ఇక్కడ సమస్య అనేది సమస్యనే కాదు, సమస్య రూపంలో ఉన్న ఆపర్చునిటీ అక్కడ దాగి ఉంది. అలాగే మన లైఫ్లో మనం కాయిన్కి ఒకవైపే చూస్తాం సమస్యగా, కానీ ఇంకో వైపుకి ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో ఆపర్చునిటీని, అవకాశాన్ని మనం చూడగలిగితే లైఫ్లో మనకు అది ఇంకో మెట్టు ఎదగడానికి ఉపయోగపడుతుంది. సో అటువంటిది ఒక స్టోరీ చెప్తాను. సౌత్ ఆఫ్రికాలో ఒక రైతు ఉండేవాడు. తనకు చాలా పొలం ఉండేది. అందులో వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబంతో ఆనందంగా అక్కడే నివసించేవాడు. ఒకరోజు అటు నుంచి ఒక జ్ఞాని వెళ్తూ ఉంటాడు. అతనితో కలిసి మాట్లాడుతూ వజ్రం గురించి డిస్కస్ చేస్తాడు. వజ్రం గురించి మాట్లాడుకుంటూ, మన బొటనవేలి అంత వజ్రం మన దగ్గర ఉంటే మనం ఈ ఊరిని కొనేయచ్చు, అదే పిడికిలంతా ఒక వజ్రం మన దగ్గర ఉంటే ఇవి మన దేశాన్ని కొనేయచ్చు అని ఆ రైతుతో అంటాడు. అలా మాట్లాడిన తర్వాత జ్ఞాని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రైతు సాయంత్రం ఇంటికి పోయి తిని పడుకుంటాడు. కానీ అతని మైండ్లో తిరుగుతూనే ఉంటుంది, నిజంగా నేను ధనవంతుని అవ్వాలి, నేను వజ్రాన్ని సంపాదించాలి అని తన మనసులో గట్టిగా అనుకుంటాడు. నెక్స్ట్ డే తన కుటుంబంతో మాట్లాడి ఆ భూమి మొత్తాన్ని, తన దగ్గర ఉన్న ఆ ల్యాండ్ మొత్తాన్ని వేరే వ్యక్తికి అమ్మేసి ఆ వచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు తన కుటుంబాన్ని ఇచ్చేసి వజ్రం వెతకడానికి బయలుదేరుతాడు. సో దేశం మొత్తం తిరుగుతాడు, ఎక్కడా దొరకదు. తర్వాత ఆ దేశం దాటి ఇంకో దేశానికి వెళ్ళి వెతుకుతాడు. ఆ దేశం మొత్తం తిరుగుతాడు, ఎక్కడా వజ్రం దొరకదు. అలా తిరిగే ప్రయాణంలో తన దగ్గర డబ్బు అయిపోతుంది, ఎనర్జీ అయిపోతుంది, నిరాశ వచ్చేస్తుంది. ఇక చివరికి ఏం చేయాలో అర్థం కాదు, దొరకదు. సో నిరాశ చెంది రిటర్న్ రావడానికి డబ్బులు కూడా లేకపోయేసరికి ఇక నేను బతికి వేస్ట్ అని ఒక కొండపైన ఎక్కి అక్కడి నుంచి లోయలో దూకి చనిపోతాడు. తర్వాత ఆ జ్ఞాని ఆ ఊరికి, ఆ రైతు దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినాక ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఆ ఇంట్లో గూట్లో ఒక వజ్రం రాయి ఉంటుందన్నమాట. అది చూసినాక నిజంగా రైతు తీసుకొని వచ్చాడేమో అని అడుగుతాడు, ఎవరి ఇంట్లో అని. అప్పుడు ఒక వ్యక్తి బయటికి వస్తాడు. మీరేంటి, ఎక్కడున్నారు, ఆ వ్యవసాయం ఇంతకుముందు ఆ రైతు లేడా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఉండి, అతని భూమి కొన్నది నేనే, అతను రాలేడు అని అంటాడు. మరి ఆ రాయి ఏంటిది అంటే, ఇది నా ఒంటెలను నీళ్ళు దాపడానికి నేను మా పొలం దగ్గరికి వెళ్తే పొలం పక్కనే ఒక కాలువ పోతుంది, అందులో నీళ్ళు దాపించుకొని వచ్చేటప్పుడు నాకు ఆ రాయి మెరుస్తూ కనిపించింది, అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టానని చెప్తాడు. కానీ అది వజ్రం లాంటిదే కదా, అది వజ్రంలాగా ఉంది అని అంటాడు. ఏమో నాకు తెలియదు, అది మంచిగా అనిపించింది తీసుకొచ్చాను, ఇటువంటి రాయి ఇంకా చాలా ఉన్నాయని చెప్తాడు. సరే పోదాం పని, ఇద్దరు కలిసి పోతాడు. పోయి చూస్తే అదొక్కటే కాదు, అటువంటిది ఆ పొలం మొత్తం ఆ మెరిసే రాయి, ఆ వజ్రపు స్టోన్తో నిండి ఉంటుంది. ఆ ఎకరాలు మొత్తం ఆ వజ్రాలతో నిండి ఉంటుంది, ఆ భూమి ల్యాండ్ మొత్తం. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ నుంచి చెప్పాల్సింది ఏంటంటే, అక్కడున్న ఆ స్టోన్స్ అనేవి మన లైఫ్లో మనకు ఎదురయ్యే ఆపర్చునిటీస్. ఆ ఆపర్చునిటీస్ అనేవి ఆ వజ్రాల రూపంలో మన చుట్టే ఉంటాయి. ఆ రైతు ఆ వజ్రాలను గమనించలేదు అంతే. అలాగే మన లైఫ్లో కూడా మనకు వచ్చే ఆపర్చునిటీస్ మన చుట్టే ఉంటాయి. కానీ మనం ఎవరో ఇవ్వాలి మనకు అవకాశం అని మనం బయటికి వెళ్ళి ఎదుగుతాం. కానీ నీకు జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రాబ్లమ్ని నువ్వు కరెక్ట్గా ఆలోచించి సాల్వ్ చేయగలిగితే నీకు ఇంకో అవకాశం దొరుకుతుంది. అలా లైఫ్లో మనం చేసే ప్రతి పని వెనక ఒక అవకాశం ఉంటుంది. ఒక కాయిన్కి ఒకవైపు బొమ్మ ఉంటుంది, ఒకవైపు బొరుసు ఉంటుంది. అలాగే ఒక కాయిన్కి జీవితంలో కూడా సమస్యకు ఇంకోవైపు ఆపర్చునిటీ ఉంటుంది. సో ఆపర్చునిటీ అనేది నువ్వు ఎంత బాగా సాల్వ్ చేస్తావు ఒక ప్రాబ్లమ్ని, దాన్ని బట్టి నీకు అవకాశం ఉంటుంది.
సో జీవితంలో మనం ఆపర్చునిటీ ఉందనుకొని మనం ప్రయత్నం చేయాలి, దాని వెనుక ఆపర్చునిటీ దాగి ఉందని ప్రయత్నం చేయాలి. కానీ ఇది సమస్య అని ఎప్పుడు ఆలోచించకూడదు. ఎందుకంటే సమస్యని సమస్యగా చూస్తే అది సమస్యగానే కనబడుతుంది. అదే సమస్యని ఆపర్చునిటీ అవకాశం అని నువ్వు ప్రయత్నిస్తే అది ఇంకో ఆపర్చునిటీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఒక చెట్టుకి ఫస్ట్ కాండం మాత్రమే ఉంటుంది, ఆ కాండం పెరిగే కొద్దీ కొమ్మలు వస్తాయి. అలాగే మన జీవితంలో కూడా మన ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్సే మనకి ఇంకా 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 ఆపర్చునిటీని తీసుకొని వస్తాయి. ఆ ఆపర్చునిటీ మనకు ఇంకా సాల్వ్ చేసుకుంటూ పోతే జీవితంలో ఒక మంచి స్థాయికి వస్తాం. సో కాబట్టి అవకాశాలు అనేటివి మన దగ్గరనే ఉంటాయి, మనం గమనించాలి. కానీ ఎన్నో అవకాశాలు మన చుట్టే ఉంటాయి. కాబట్టి అవకాశం ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ రాదు. దానికంటే బెస్ట్ ఆపర్చునిటీ అన్న వస్తుంది, దానికంటే చెడ్డదైనా వస్తుంది, కానీ అది మాత్రం తిరిగి రాదు. సో బీ కేర్ఫుల్ టు సెలెక్ట్ యువర్ ప్రాబ్లమ్ అండ్ టేక్ యువర్ ఆపర్చునిటీ, అంటే గ్రాప్ యువర్ ఆపర్చునిటీ ఇన్ యువర్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.